ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోస్, సీనియర్ హీరోస్ అని చెప్పుకోవాలి. ఆహ్, వాళ్ళ సినిమాలతో యుద్ధానికి దిగబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా 'చిరంజీవి' గారి దగ్గర నుంచి 'విశ్వంబర', అటు తమిళ్ 'రజనీకాంత్' గారి దగ్గర నుంచి 'జైలర్ 2' ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. అయితే గతంలో కూడా 'జైలర్ 1'తో ఇటు 'చిరంజీవి' గారు ఆహ్, 'మెహర్ రమేష్' కాంబినేషన్‌లో వచ్చిన 'బోలా శంకర్' ఈ 2 ఫైట్ చేశాయి. అక్కడ 'జైలర్' విన్ అయ్యారు. మరి ఈసారి బాస్ మెగాస్టార్ గారు విన్ అవుతారా? లేకుంటే మళ్ళీ 'జైలర్ 2' బాస్ మీద విజయం సాధిస్తుందా? సో, ఇలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది ఈ సిట్యుయేషన్ అనేది. ఒకసారి దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో, 'రజనీకాంత్' గారు వర్సెస్ 'చిరంజీవి' గారు అని చెప్పుకోవాలి ఈ దసరాకి. సో, 'విశ్వంబర' అనౌన్స్ అయితే చేయలేదు గానీ దాదాపు 95% దసరాకే వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. 'జైలర్ 2' వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. అక్టోబర్ 15 అని చెప్పేసి. ఎలా ఉండబోతుంది ఈ ఫైట్? లాస్ట్ టైమ్ అయితే అక్కడ 'రజనీకాంత్' గారు విన్ అయ్యారు. మరి ఈసారి ఎవరంటారు? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. లాస్ట్ టైం అనేది ఒక క్లీన్ రిలీజ్ అది. అంటే 'జైలర్' కూడా పార్ట్ 1 అవును. 'బోలా శంకర్' కూడా అదే పార్ట్. ఓకేనా. ఎప్పుడైనా సరే రిలీజ్ సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉంటది. అండ్ అలాగే పార్ట్ 2 సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉంటది. అలాగే ప్రీక్వెల్ కి క్రేజ్ ఎక్కువ ఉంటది. రిలీజ్ కి క్రేజ్ ఎందుకంటే అరే అప్పట్లో చూడలేకపోయామే, కనీసం ఇప్పుడు చూద్దాం మళ్ళీ దీన్ని 4K రిజల్యూషన్ లో చేసాను. ఫ్యాన్స్ అందరు కూడా ఒక మీట్ లాగా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ప్రీక్వెల్స్ లైక్ 'కాంతారా' అసలేం జరిగింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అందరు తెలుసుకోవాలని ఉంటుంది. 'కంజూరింగ్' యూనివర్స్ ఫస్ట్ అనబెల్లే, దాని క్రియేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఏమైంది, కమ్స్ బ్యాక్ హోమ్, లేదా 'కంజూరింగ్ 1, 2, 3' అట్లా అదొక యూనివర్స్. సో ఈ టైప్ ఆఫ్ సినిమాలకి కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే పార్ట్ 2 సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. 'బాహుబలి 2', సీ ద వేరియంట్స్, కేజీఎఫ్ 2, పుష్ప 2, అట్లాగే ఓ 'జైలర్ 2'. నెక్స్ట్ 'జైలర్' అనే సినిమా ఒక అద్భుతమైన ప్రయోగం. అంటే జైలర్గా పనిచేసి వచ్చిన తర్వాత కొన్ని ఏవో శక్తులు వాళ్ళ ఇంటి మీదకి వస్తుంటే ఆ అవతలోడు కూడా మంచి బాగా సర్కిల్ ఉన్న రౌడీ వాడు, ఈయన కూడా మంచి సర్కిల్ ఉన్న మనిషే. ఎందుకంటే ఈయన జైలర్ అక్కడ చాలా మందిని చూశాడు. అందులో మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్ని రకాల మనుషులు ఉంటారు, అవునా. సో వాళ్ళ సహాయం తీసుకొని ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, అండ్ ఎంత నిజాయితీగా వాళ్ళ కొడుకుని పట్టించాడు. అండ్ 'రజనీకాంత్' లాంటి ఒక నటుడు, ఆ అబ్బాయి వర్ధమాన నటుడు, ఆ పిల్లోడు 'జైలర్'లో తప్ప ఇంతకుముందు నిజంగా నాకు తెలియదు. మీకు వాళ్ళ లాంగ్వేజ్ లో ఏమైనా కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు. చేశారు కొన్ని. ఆయన షూ తుడిచాడు, అలాగే మనవడి షూ తుడిచాడు. సో అంటే 'రజనీకాంత్' పీపుల్ విల్ నాట్ ఎక్స్పెక్ట్ అట్లాంటి స్టార్లని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలన్ చెంపదెబ్బ కొట్టేవి లేకపోతే హీరోయిన్ కొట్టేవి ఇట్లాంటివి ఉండవు. సీన్లు రాయరు, భయపడతారు, అమ్మో సారు కదా అని. అంటే అట్లాంటి వెయిటేజ్ ఉన్న వాళ్ళు అంత డౌన్ టు ఎర్త్ చేశాడు కాబట్టి ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. 450 CR వరకు వసూలు చేసింది. యూనిట్ మెంబర్స్ అందరికి గోల్డ్ కాయిన్స్ పంచారు అప్పట్లో. మంచి విషయం అది చెప్పాలంటే. సో ఎప్పుడు చూసుకున్నా సరే ఇప్పుడు 'జైలర్ 2'కి కాంపిటీషన్ లో నీకు ఏ సినిమా అయినా రాని, ఏ హీరో అయినా రాని, అంతెందుకు 'రజనీకాంత్' సినిమానే ఇంకోటి రిలీజ్ చేయి, ఓకేనా. కానీ ఆ కొత్త సినిమా కంటే ఎప్పుడైనా పార్ట్ 2కి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ చూసి బాగా ఎక్స్పీరియన్స్, అంటే బాగా అంతెందుకు మా 'పొలిమేర' అనే సినిమా ఓటీటీలో వచ్చింది. అవును. 'పొలిమేర 2' థియేటర్లో రిలీజ్ అయింది. పార్ట్ 2కి అంత ఉంటది చెప్పాలి అంటే. నెక్స్ట్ అలాగే 'బుల్బులయ్య 2, 3, 4' 'కాంచన' సిరీస్ కానీ, 'పుష్ప' ఏదైనా సరే నెక్స్ట్ పార్ట్స్ కంటే ఒక టైప్ ఆఫ్ నిజంగా క్రేజ్ అనేది ఉంటది చాలా మంది. అది పార్ట్ 1 బాగా హిట్ అయ్యి ఏదో ఒక చిన్న సస్పెన్స్ ఎలిమెంట్ అలా వదిలేస్తారు. ఇప్పటికీ చాలా మంది 'దేవుడు 2' ఎప్పుడు వస్తుంది అడుగుతా ఉంటారు ఎక్కడైనా కొరటాలు ఎవరైనా కనిపిస్తే. సో ఇట్లా ఉంటది. ఈవెన్ 'అఖండ 2' కూడా ఎంత పెద్ద హిట్. సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే పార్ట్ 2 అనే దానికి ఎప్పుడు ఒక వెయిటేజ్ అనేది ఉంటది. సో ఎంత కాదనుకున్నా 'రజనీకాంత్' సినిమా ఎన్ని సినిమాల కాంపిటీషన్స్ వచ్చినా ఖచ్చితంగా 'రజనీకాంత్' సినిమా ఉంటది. ఇకపోతే దాంతో పాటు రిలీజ్ అయ్యే వేరే సినిమాల గురించి చెప్తాం. అక్కడ ఎంత పెద్ద స్టార్స్ అని ఉండని, లేదా చిన్న అంటే అప్పుడే వచ్చిన కొత్త హీరోయిన్లు ఉన్నా ఉండని, కథ బాగుంది అంటే ఎవరైనా వెళ్తారు. కంటెంట్
ఫస్ట్ సినిమాకి కంటెంట్ ఎట్లుంటుందో అన్న డైలమా ఉంటది. పార్ట్ 2లకు ఆల్రెడీ అలవాటు పడిన ఇది ఉద్దేశం కాబట్టి ఈసారి ఇంకెలా ఉంటుందో అని వెళ్తారు. అదే డిఫరెన్స్ ఇక్కడ. ఓకే. ఇప్పుడు నీకు అంత అమృతం, నీకు ఫస్ట్ ఎపిసోడ్లో నీకు క్యారెక్టర్స్ అన్ని రిజిస్టర్ అయితే నువ్వు ఆడుకుంటావు ఇంకా వాటితో. మళ్ళీ ఏం చేసినా నీకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది. డోరేమాన్ కార్టూన్స్కి వెళ్ళినా కూడా, లేదా స్పైడర్ మ్యాన్, హ్యారీ పాటర్, వాట్ ఎవర్ నువ్వు ఎక్కడికైనా తీసుకో యూనివర్సెస్కి. అండ్ అవతార్ ఒక పార్ట్ నీకు బాగా హత్తుకుందంటే నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఈ క్యూరియాసిటీలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప పార్ట్ 3 ఇన్ జపాన్ అని పెట్టాడు అనుకో, కొన్ని అమ్మ జపాన్లో పుష్పన ఏం చేస్తాడు అనే కోరిక ఉంటుంది. అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఏంటి, వాట్ ఈస్ దిస్, ఆ క్యూరియాసిటీ థియేటర్ తీసుకొస్తుంది. ఫస్ట్ సినిమాలు అనుకో కొత్తవి ఎట్లుంటుందంట అని అడిగితే ఏమో తెలియదు, ఇంకా టాక్ రాలేదు, యూఎస్ రిలీజ్ అయితే ట్విట్టర్లో ఎవడో వేస్తాడు చూద్దాం, కొంచెం యావరేజ్ వస్తుంది, ఫస్ట్ హాఫ్ లాగ్ అంట, సెకండ్ హాఫ్ ఇదంట, ఇవన్నీ ఉంటాయి. కానీ పార్ట్ 2లోకి ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ 3 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే సలార్ 1 అయింది, నెక్స్ట్ సలార్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. కల్కి 1 అయిపోయింది, కల్కి 2 గురించి ఎదురు చూస్తున్నారు. పైగా దాంట్లో కొన్ని న్యూస్లు ఉంటాయి, ఆ హీరోయిన్ మార్చారంట, ఇదేదో అయిందంట, అట్లుందంట, ఇట్లుందంట, సంథింగ్ డిఫరెన్స్ అట్లా. సో ఆబ్వియస్లీ ఈ దసరా కూడా జైలర్దే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. జైలర్ పార్ట్ 2దే. ఇంకేమైనా స్కోప్ ఉండి కథలు బాగుంటే మిగతా సినిమాలు కూడా హిట్ అవుతాయి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు పార్ట్ 2 సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో వాయిదా పడ్డ సినిమాలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప కూడా వాయిదా పడే పెద్ద హిట్ అనుకోండి. నెక్స్ట్ అదేంటది అక్కట, ఈ రోజు కాదంట అంటే మళ్ళీ ఎప్పుడంట అని చెప్పి అందరూ నెక్స్ట్ వీక్ రాగానే వెళ్ళిపోయారు. దురందర్ కరెక్ట్ తెలుగులో రిలీజ్ అవ్వలేదంట, అయ్యో అవునా ఎప్పుడవుతుంది మండే మొత్తం వెళ్ళిపోయారు. సో అట్లా ఏదైనా సినిమా కొంచెం వాయిదాలు పడితే దాని మీద కూడా నిన్న మా ఇంటి బంగారం సమంతది వాయిదా పడి హిట్ అయింది. సో విశ్వమ్మ కూడా వాయిదాలు పడింది. మేబీ కథ బాగుంటే అది కూడా బాగుండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.